సార్ ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళారు కదా, అసెంబ్లీకి వెళ్ళి అక్కడ ఎక్కువ సేపు పెళ్లి చేయలేదు. ప్రజల గురించి ప్రశ్నించడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ ఒక చిన్న అవమానం లాగా ఎవరైతే గవర్నర్ ఉన్నారో ఆయన ఇప్పుడు టీడీపీ ఒక కూటమికి ఒక సపోర్టివ్ గా ఉన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని గమనించి ఆయన ఆత్మాభిమానం దెబ్బతినడం వల్ల ఆయన బయటకు వచ్చేది. దాని గురించి మీ ఫ్యూ వర్డ్స్ సార్. అది కూటమికి అనువుగా ఉన్నారని మనం ఇక్కడ అనుకోకూడదండి. ఎలాగంటే స్పీకర్ అయినా గవర్నర్ అయినా పాలక ప్రభుత్వాన్ని ఎవరైతే పరిపాలిస్తే వాళ్ళకి అనువుగా ఉంటది. అంటే వాళ్ళు చెప్పిన మాట ప్రతిదీ ఏనుగా కాదు. గవర్నర్ అయినా లేదా స్పీకర్ అయినా సరే చాలా న్యూట్రల్ గా ఉంటారు. అయితే ఏళ్ళు వచ్చిన సందర్భం కూడా ఎలాగంటే ఆ తీసుకొచ్చిన ప్లకార్డులు లేకపోతే చింపేసి పేపర్లు వాళ్ళ మీద వేసడం అనేది వీళ్ళ సభ్యత లేదా సంస్కారంగాను ప్రవర్తించిన విధానం అయితే నాకు అనిపించలేదు. వాస్తవానికి ఏంటంటే ఒక ప్రజా సమస్యల మీద అసెంబ్లీ అనేది ఒక సామాన్యుడికి గుడంటే మనం ఎంత భక్తితో ఇదవుతామో ప్రజాప్రతినిధికి కానీ లేదా ఒక ఎమ్మెల్యేకో లేకపోతే ఎవరికైనా ఇటువంటి ప్రజల తరఫున పోరాడే వాళ్ళకి అసెంబ్లీయే వేదిక, అసెంబ్లీయే దేవాలయం లాంటిది. అటువంటిప్పుడు మనం ప్రజల తరఫున పోరాడడానికి రావాలి కానీ అల్లచిల్లరగా వచ్చి ఇచ్చేయటం అది కరెక్ట్ కాదు. యాక్చువల్ గా ఇక్కడ ఏంటంటే వాళ్ళు యాక్చువల్ గా ఈ రోజు ఫిబ్రవరి 11 అండి. ఫిబ్రవరి 11 అయితే 11 గంటలకు రావటం, 11 మంది రావటం, 11 నిమిషాలు ఉండటం, 11 మంది మళ్ళీ తిరిగి వెళ్ళిపోవటం అనేది వాళ్ళు దేనికి వచ్చారో అసలు వచ్చి రాకపోవడం కూడా అనవసరం. అది ఇక్కడ ఎలాగంటే నేను చెప్పేది ప్రత్యేకంగా వాళ్ళు ఏదన్నా సరే అసెంబ్లీకి వచ్చినప్పుడు ప్రజల తరఫున పోరాటం చేసేలాగా ఉంటేనే రావాలి. అంతకు మించి వాళ్ళు ఏదో అల్లరి ఇప్పుడు వాళ్ళు అడగాలంటే అడగొచ్చండి. ఆ టైంలో నువ్వేం చేసావు ప్రజల తరఫున, ఇది అది చేయలేదు కదా, వాళ్ళు ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు, నువ్వు పోలవరం మీద చేస్తున్నావా, రాజధాని గురించి ఏమన్నా చేస్తున్నావు అని దానికి సంబంధించిన మంత్రులను అడగొచ్చు లేదా ఎమ్మెల్యేలను అడగొచ్చు. వాళ్ళని అడిగేదన్నా ప్రజా సమస్యల మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తుంటే గనక ఆ సభా వేదికకి లేదా సభా మర్యాదకి గౌరవం ఇచ్చినట్టు ఉండదు. దాన్ని తగ్గట్టుకుండా నువ్వు అలా ప్రవర్తించకుండా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అలా ప్రవర్తించకుండా కేవలం ఏదో మనం వచ్చేవా లేదో పోయేవా లేదో అన్న ఉద్దేశంతో వచ్చి మళ్ళీ తిరిగి 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా సరే అసెంబ్లీకి వచ్చినప్పుడు ప్రజా సమస్యల మీద పోరాటం చేసేలాగా ఉంటేనే రావాలి. అందుకు మామూలుగా టైం పాస్ కోసం గవర్నర్ నన్ను గుర్తించలేదు లేకపోతే స్పీకర్ మనల్ని గౌరవించలేదు అన్న విషయం అది కరెక్ట్ కాదు. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో సీఎం అనుకుంటున్నారు కానీ ఇప్పుడు కూడా ప్రజెంట్ సీఎం ఆయనే అనుకుని అలా ఏమైనా కళలో బతికేస్తున్నారు అనుకుంటున్నారా? అది అలాగనుకుంటున్నారని అనుకోవాలి. ఎలాగంటే ఆయన ప్రజలు ఏ విధమైన తీర్పిచ్చి పక్కన పెట్టారు అనేది మనం పదే ఎద్దేవా చేయని అవసరం లేదు. కానీ ఏంటంటే ఆయన చేసిన పరిపాలనకి ఎటువంటి తీర్పు ఇచ్చారు అనేది ఎవరు మర్చిపోలేదు. అందుకంటే ఇది హిస్టరీ అన్నమాట. 11 సీట్లతో ఓడి 175 సీట్లు ఉన్న మన అసెంబ్లీ, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేవలం 11 సీట్లకు పరిమితమై అటర్ ఫ్లాప్ అవటం అనేది మనం ప్రత్యేకంగా చెప్పుకోకలేదు. కానీ ఏంటంటే అప్పుడైనా సరే పోనీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు వ్యవహరించింది అప్పుడు ఒక ఆయన సీతారాం ఏచూరి ఎవరో ఉండేవారు మొత్తం మీద. ఆ స్పీకర్ కూడా వాళ్ళకి చాలా ఫేవర్గా ఉండి మిగిలిన వాళ్ళని చాలా అగౌరవంగా మాట్లాడేవాడు. వాళ్ళ తరఫున వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళ తరఫున కూటమి ప్రభుత్వం తరఫున ఉన్న వీళ్ళు ఎవరైనా సరే కొంచెం గౌరవంగా వ్యవహరించే వాళ్ళనండి. గౌరవం లేకపోతే చంద్రబాబు నాయుడు కూడా దాన్ని ఉపేక్షించి ఊరుకోరు. ఆ విధంగానే వాళ్ళ పరిపాలన వ్యవహారం కూటమి ప్రభుత్వం పరిపాలన వ్యవహారం ఉంటుంది తప్ప ఏదో అల్లరి చేసి పేపర్లు చింపేసి వాళ్ళ మీద అగౌరవంగా మళ్ళీ ఇప్పుడు పాదయాత్రకు వెళ్ళిపోతున్నారు. పాదయాత్ర లోపల వెళ్ళేటప్పుడు ఒక కొత్త స్కీమ్ స్టార్ట్ చేశారు. ఆ కొత్త స్కీమ్ లో భాగంగానే జోగి రమేష్ గానీ అంబటి రాంబాబుని గానీ వీళ్ళిద్దరిని ఫస్ట్ ప్రవేశపెట్టాడు ఈ స్కీమ్ లో భాగంగానే అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. దాని గురించి అభిప్రాయం? అది నిజమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక ప్రెస్ మీట్ లో చెప్పింది ఏంటంటే నేను 1 సంవత్సరంన్నర ఆగితే అంటే 3 సంవత్సరాలు పూర్తయితే కనుక నేను పాదయాత్రకు వస్తాను. పాదయాత్రకు వచ్చి ఇక మీదటంటే మళ్ళీ 29 ఎలక్షన్ వరకు కూడా నేను ప్రజలతో మమేకమయ్యి ఉంటాను. ప్రజా సమస్యల మీదే నేను పోరాటం చేసే విధంగా నా పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు. అది కరెక్టే. ఆ విధంగా పాదయాత్ర చేయటం అనేది అందరూ స్వాగతించాలండి. కానీ ఏంటంటే ఆ సమయంలో నువ్వు పాదయాత్ర అంటే ఇంతకు ముందు ఒకసారి కూడా పాదయాత్ర చేశారు. కానీ దానికి ఓదార్పు యాత్ర పేరు చెప్పి వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు ఎంతమంది అయితే కొంతమంది భక్తులు లేదా ఇష్టమైన వాళ్ళు చనిపోయారో వాళ్ళని వాదార్చడం కోసం ఆయన పాదయాత్ర చేశాడు. ఒక్క ఛాన్స్ అన్న ఉద్దేశంతో ప్రభుత్వాన్ని అంటే ప్రజలను అడిగారు, అధికారం పొందారు. కానీ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఒక్క ఛాన్స్ అన్ని అడిగే అవకాశం అయితే లేదు. అది ఎవరు ఇప్పుడు నమ్మరండి. పోనీ అదలా లెక్కేస్తే నేను పాదయాత్ర చేస్తాను ప్రజలతోనే ఉంటానంటే అది గౌరవించదగ్గ విషయమే.
ఆ పాదయాత్ర చేయడం మంచిదే, ప్రజా సమస్యల మీద పోరాటం. అదే సమయంలో నీకు అసెంబ్లీ అవకాశం ఇచ్చినప్పుడు ఆ అసెంబ్లీలో కూడా నువ్వు ఆ ప్రజల తరపున పోరాటం చేసాగానే నువ్వు ఉండాలి. మన భారతదేశంలో ఇప్పటి వరకు ఎవరు కూడా ప్రత్యేక హోదా అడిగి ఇప్పించుకోలేదు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిన్న పిల్లలాగా అల్లరి చేస్తూ నాకు ప్రత్యేక హోదా ఇస్తేనే అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. దీని గురించి మా అభిప్రాయం ఏమండి, అంతకుముందు 2019 ముందు కూడా ఆయన ప్రత్యేక హోదా అన్నాడు. అధికారం రాగానే ఒక్క మాట అసలు ప్రత్యేక హోదా ఒక్కసారి కూడా కేంద్రం దగ్గరికి వెళ్ళి మాకు ప్రత్యేక హోదా కావాలి అని అడగలేదు. ఎందుకు అడగలేదు అనేది మనకు ప్రత్యేకంగా చెప్పకల. ఎందుకంటే దేశం మొత్తం మీద అత్యధిక ఆర్థిక నేరాలు ఉన్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే దర్దాపుగా 38 కేసులు ఉన్న అత్యధిక అవినీతి పరుడి కింద కూడా దేశం మొత్తం మీద రిచెస్ట్ సీఎం అన్నమాట. ఇండియాలోనే భారతదేశంలోనే హైయెస్ట్ రిచెస్ట్ సీఎం ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. అంత అవినీతి కేసులు కూడా ఆయన మీద ఉన్న కేసులు కూడా దేశం మొత్తం మీద ఇంకెవరో లేవు. అది ఎలా పక్కన పెడితే నేనేదో పాదయాత్ర చేసేస్తానో ఏదో వచ్చేస్తుంది అనుకోవటం ఒక్క ఛాన్స్ అంటే జరిగిందండి. ఇప్పుడు మళ్ళీ అలా జరుగుతుందని నేను అనుకోవట్లేదు. పోనీ పాదయాత్ర అది పక్కన పెట్టండి. ఏది మనకి ప్రత్యేక హోదా, సరే అదే ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలి అంటే వీళ్ళకి ఏదో కామెడీ కింద ఉందన్నమాట. అది జరిగి సావదు అన్న సంగతి ప్రతి ఒక్కడికే తెలుసు. అంటే దాని గురించి ప్రత్యేక హోదా గురించి మాట్లాడేసి కాసేపు నవ్వుకుని వెళ్ళిపోవటం తప్ప అలా చేయగలిగింది ఏమీ లేదు. ప్రత్యేక హోదా ఇచ్చి అడిగేలాగుంటే 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నప్పుడు అడిగి ఉండాల్సింది. ఎంత ఒకవేళ అడిగుంటే కనుక ఎక్కడ ఉండేవాడో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లే. ఎందుకంటే ఆయన మీద ఉన్న కేసులు ఏమాత్రం ఎక్స్ట్రాలు బాగినా సరే ఇమ్మీడియట్ గా జైల్లో ఉంటాడన్న సంగతి అటు పోలవరం కానీ ఇటు రాజధాని కానీ నిధులు అడగకుండా అడగనివ్వకుండా చేశారు కేంద్రం పెద్దలు అన్నది మన అందరికీ తెలుసు. అదే విధంగా ప్రత్యేక హోదా అడిగితే గనక అడిగుంటే గనక ఆ 5 సంవత్సరాలు కూడా పరిపాలించి ఉండేవాడు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించడానికి నారా లోకేష్ అప్పుడు పప్పు అని అల్లాడిచ్చారు. ఇప్పుడు నిప్పు అయ్యి అసెంబ్లీలో కురిపిస్తున్నాడు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావడానికి భయపడుతున్నారు. ఈ నిప్పును చూసి తట్టుకోలేకపోతున్నాడు అని ప్రజలు అనుకుంటున్నారు. దాని గురించి నా అభిప్రాయం. యాక్చువల్ గానండి నిప్పుని చూసి జడ్జిపోవటాలు ఇటువంటివి ఉండవు. యాక్చువల్ గా వాళ్ళకు ఒక ప్రణాళిక ఉంటది. మేము అసెంబ్లీకి వెళ్ళాలి, కాసేపు ఉండాలి అంటే ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం వస్తారా లేదనేది అది వేరే విషయం. కానీ ఏంటంటే ఇక్కడ కేవలం అంటే రెడ్ బుక్ లేకపోతే నారా లోకేష్ గారు ఇది వరకు పప్పు అని ఉండే ఆయన ఇప్పుడు నిప్పు మహాశక్తిగా ఎదిగాడు. వాస్తవాన్ని చెప్పాలంటే అటువంటి శక్తిగా ఎదిగినోడిని తట్టుకోలేక వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళట్లేదు అన్నది అది కరెక్ట్ కాదు. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళకి వెళ్ళాలంటే వెళ్తారంటే లేకపోతే లేదు. ఏదేమైనా సరే ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలన్న మీ అభిప్రాయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మీద ఆసక్తి కానీ అభిప్రాయం కానీ ఏమీ లేదండి. ఉండుంటే గనక 5 సంవత్సరాలు ఎంతో చక్కగా వినియోగించుకునేవాడు. మళ్ళీ కనీసం అంటే అంత దారుణానికి అంటే 11 సీట్లకు కాకపోయినా కనీసం 50-60 సీట్లను వచ్చుండేవి. ఆయనకి ప్రజల మీద లేదా అభివృద్ధి మీద దేని మీద అవగాహన లేదండి. అంటే అంతమంది ఎమ్మెల్యేలను పెట్టుకుని అంతమంది ఎంపీలను పెట్టుకుని 250 మంది సలహాదారుల్ని ఒక సన్నాసులను పెట్టుకుని కేవలం అడి చేయడానికి మంత్రులనే సన్నాసులు ఉన్నారు తప్ప ప్రభుత్వాన్ని చక్కగా నడిపించుకోవడం కోసం ఆయన పరిపాలన ఎప్పుడూ సాగలేదు. అది గమనించిన ప్రజలు ఎటువంటి దారుణమైన తీర్పు ఇచ్చారనేది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం. 2029లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా? రారండి, గెలవరండి, ఖచ్చితంగా గెలవరు. ఒకవేళ గెలవకపోతే మన ఆంధ్రప్రదేశ్ లో ఉంటారా లేదంటే సింగపూర్ చెక్కేస్తారా? గెలవకపోయినా ఇప్పుడైనా ఆంధ్రప్రదేశ్ లో లేరండి జగన్మోహన్ రెడ్డి గారు, బెంగళూరులో ఉంటారు. ఇప్పుడైనా ఆంధ్రప్రదేశ్ లో ఉండరు, ఆయనకు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బెంగళూరులో ఉన్న ప్యాలెస్ అంటే లండన్ లో రాజు గారికి ఉన్న ప్యాలెస్ ఎటువంటిదో అటువంటి ప్యాలెస్ ఇక్కడ ఇండియాలో అంత కాస్ట్లీ ప్యాలెస్ ఎవరికీ లేదు. ఇటు మన లోటస్ పాండ్ గానీ బెంగళూరులో ప్యాలెస్ కానీ అటువంటి కాస్ట్లీ ప్యాలెస్ లో మరి అంటే వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత దుర్వినియోగం జరిగితే అంత దారుణానికి ఆయన ఎదిగాడు అనేది మనం ప్రత్యేకంగా చెప్పక్కలే. ఇప్పుడైనా మన రాష్ట్రంలో లేడండి. ఆయన గతంలో ఏంటంటే ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే పవన్ కళ్యాణ్ ని వాళ్ళ పక్క రాష్ట్రంలో ఉంటారు, హైదరాబాద్ లో ఉంటారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు పక్క రాష్ట్రం కూడా కాదు, మన తెలుగు రాష్ట్రంలో కాకుండా ఎక్కడో వేరే భాష మాట్లాడే రాష్ట్రంలో వెళ్ళి కూర్చుంటున్నాడు. అవసరం ఉన్నప్పుడు వచ్చి అక్కడ ఏదో కాసేపు కాంట్రవర్సీ చేసి అక్కడ ఆళ్ల మంత్రుల్ని ఎదవలు చేసేసి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయి బెంగళూరులో కూర్చోవడం తప్ప అంతకంటే వేరే విషయాలు ఏమీ లేవు. ఓకే.